గురుదేవా 2025 మార్చిలో ఉగాది తర్వాత కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా! అవును. దీని ప్రత్యేకత ఏంటి? అసలు ఉగాది యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పరా? ఉగాది అంటే అది ఎక్కడి నుంచి పుట్టిందంటే యుగాది. 'యుగంధర్' అని ఎన్టీ రామారావు సినిమా వచ్చింది. యా యుగము నుంచి యుగము స్టార్టింగ్ చేసిన దినము అనమాట. అంటే బ్రహ్మదేవుడు తన సృష్టిని ఆ రోజు నుంచి మొదలుపెట్టాడు. అదే కాలక్రమేణా ఉగాది అయింది. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింటు, ఈ మానవ జీవితం అంతా కూడా కష్టాలతో సుఖాలతో చేదు అనుభవాలు మోసాలు ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అందుకనే ఇవన్నీ సమానంగా మీరు భరించాలి తప్ప అప్పుడు సుఖాలు రావు, లేదా కష్టాలు వచ్చినట్టు సూసైడ్లు చేసుకోకూడదు, ఇలాగా అన్నీ నేర్చుకోండి అని చెప్పడమే ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి రహస్యం. ఓకే. అందువలన ఉగాది పచ్చడికి మనం ఏం చేస్తామంటే మామిడికాయ ముక్కలు, అరటిపండు అవేమో పులుపు, ఇవేమో తీపి, బెల్లం తీపి, చెరుకు రసం, తర్వాత వగరు, వాక్కాయలు అవి, ఆ తర్వాత ఇది ఏంటవి ఉగాది పచ్చడికి చింతపండు వేస్తాం పులుపు, చేదుకు వేప పువ్వు వేస్తాం, ముఖ్యంగా వేప పువ్వు. ఇలా అన్నిటిని కలిపేసి ఆ రోజున మనం తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటు స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు లేదా మామూలుగా కొత్త వస్త్రాలు ధరించి ఆ రోజు మనం ప్రకృతి మాతను పూజ చేసుకోవాలి, వసంత లక్ష్మిని. అంటే ఈ పచ్చడి నివేదన చేయాలి. అష్టోత్తర శతనామాలతో షోడశనామాలతో పూజ చేసేసి షోడశ సేవలతో మనం చేసేస్తే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఉగాదికి ఏంటి అంటే మనం చైత్ర శుక్ల పాడ్యం నుంచి ప్రారంభమవుతుంది అనమాట. చైత్రమాసం అంటాం. ఈ చైత్ర శుక్ల పాడ్యం నుంచే నవరాత్రులు చేస్తాం మనం. ఆ నవరాత్రులనే వసంత నవరాత్రులు అని కూడా అంటాం అనమాట. శ్రీరామనవమి వరకు బాగుంది. ఈ అంతకు ముందు రోజునే 29వ రోజునే సూర్యగ్రహణము, షష్టగ్రహ కూటమి వచ్చింది. కాబట్టి ఈ ఉగాదిలో స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడు కూడా షష్టగ్రహ కూటాలు రావన్నమాట. ఒక సగం రోజులు మళ్ళీ 14 వరకు షష్టగ్రహ కూటమి ఉంటుంది. ఆ తర్వాత పంచగ్రహ కూటమిలో మనకి ఉగాది ప్రారంభమైంది. అందువలన ఈ ఉగాదికి మనము చక్కగా చాలామంది దేవాలయాలకు వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఒక సెంటిమెంట్ కింద ఏర్పడిపోతుంది, ఫలానా దేవాలయమే మాకు కలిసి వచ్చిందండి లాస్ట్ టైం, ఇప్పుడు కూడా అలా రష్ ఉంటుంది. అలా రష్గా ఉండేటటువంటి దేవాలయాలు కాకుండా మామూలుగా ఎక్కడ తేలిగ్గా ఉన్న దేవాలయాల్లో కొంతమంది డిస్ట్రిబ్యూట్ అయితే మనకి చాలా మంచిది. ముసలి వాళ్ళని, వికలాంగుల్ని, చిన్నపిల్లల్ని తొక్కం, లేకపోతే మనకు మనమే ప్రాణాపాయ స్థితి తెచ్చుకుంటాం అనమాట. అలాగే ఈ యొక్క ఉగాదికి ఈ సంవత్సరం ఏంటంటే విశ్వావసు నామ సంవత్సరం అని దీనికి పేరు. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే ఏంటండి, చక్కగా మనకి సంపదల్ని కలిగించే సంవత్సరము అని అర్థం. మామూలుగా లాస్ట్ ఇయర్ అంతా కూడా 2024 అంతా కూడా క్రోధినామ సంవత్సరం, అంటే కోపాన్ని తెచ్చేటటువంటి, భర్త మీద భార్యకి అనవసరంగా కోపం, పిల్లలకి తండ్రి మీద కోపం, ఇలాగా ఈ సంవత్సరం ఏముండవు, అంతా సంపదలు వచ్చేటటువంటి ఇది. అయితే ఈ సంవత్సరంలో మరి ఏం జరుగుతాయండి అని అంటే రావడమే సూర్యగ్రహణంతో ప్రారంభమైంది. చక్కగా మనకి రాజు సూర్యుడు, ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు, కాబట్టి రాజరికంలో పాలన చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం, ఇలా దాడి చేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే మంత్రి చంద్రుడు కాబట్టి మనకి చాలా బాగా ఆర్బిట్రేషన్ చాలా బాగుంటుంది. అంటే ఎవరెవరైతే కొట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా కలిసికట్టుగా పని చేసుకోవడం. ఇలాగా సైన్యాధ్యక్షుడు శని అయ్యాడు. ఎప్పుడు కూడా సైన్యాధ్యక్షుడు శని అయితే స్లో అంటూ ఉంటాడు అనమాట. యుద్ధం కమాండర్ కుజుడైతే దూకుతూ ఉంటాడు. ఈ విధంగా పాడి పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి. అండ్ నల్ల రేగడి భూములు బాగా పండుతాయి, వర్షాలు మిశ్రమంగా కురుస్తాయి. అండ్ భూమి ట్రెమర్స్, ఈ యొక్క భూకంపాలు ఇవి లైట్గా స్మాల్ ట్రెమర్స్ వస్తాయి. అండ్ రోగాలు ఇవన్నీ కూడా మనం ఎలాగో ఇప్పుడు కలియుగాంత దశలో ఉన్నాం కదా, 2025 నుంచి అంతా కూడా డిక్లైన్ దశ. కాబట్టి ఇక్కడ మనకి అక్కడక్కడ యుద్ధాలు వేరే దేశాల్లో. ఈ విధంగా ఈ యొక్క ఉగాది విశ్వావసు నామ సంవత్సరం ఉంటుంది. ఈ 12 రాశుల్లో కూడా మొత్తం మనకి చాలా మంచిగా ఉండేటటువంటిది మేషరాశి, వృషభ రాశి, ఆ తర్వాత మిథున రాశి, సింహరాశి, తర్వాత తులరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మధ్యస్థంగా ఉండేటటువంటిది ఏంటంటే ధనుస్సు రాశి, మకర రాశి, ఆ తర్వాత కుంభరాశి 3, అండ్ కర్కాటక రాశికి వేశాం. ఆ తర్వాత కన్యా రాశి, తర్వాత మీనరాశి, ఈ వృశ్చిక రాశి అధమంగా వేసాం అనమాట.
ఇప్పుడు ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఖర్చులు రావడం, ఇవన్నీ బంధుమిత్రులతో అంతా విందు వినోద కార్యక్రమాల్లో జరుపుకోవడం అంతా చేస్తాం. ఇకపోతే నవరాత్రులలో భక్ష్యాలు, పాయసాన్నాలు ఇవన్నీ వండుకొని దేవుడికి నివేదన చేసుకొని మనంతా కూడా ఈ ఉగాదిని చక్కగా ఉల్లాసంగా మనం జరపడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా చక్కగా 12 రాశుల వారికి కూడా మంచిగా ఉంది నాయన. ఓకే గురుదేవ్.